అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఇన్ని రోజులకు ఆ శివయ్య దర్శనం కలిగిందండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఇవాల్టి వీడియోలో మేము టూర్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, అలాగే మా అనుభవాలు అయితేనేమి, సంతోషాలు అయితేనేమి, అలాగే బాధలు అయితేనేమి, అలాగే మేము ఏ విధంగా ఎంజాయ్మెంట్ చేశాము అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా మనం ఎప్పుడైనా ఏ గుడికి వెళ్ళినా కూడా, ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా ఇంట్లో చక్కగా పూజ చేసేసుకొని ఆ తర్వాత అన్నీ ఏ విధంగా మనం సమకూర్చుకున్నాము అనేది ఒక్కసారి చెక్ చేసుకొని, అలాగే మన వెహికల్ని కూడా ఈ విధంగా పూజ చేసేసుకొని కంపల్సరిగా నిమ్మకాయలు అయితే మాత్రము మనము గాన్ల కింద పెట్టేసి, అలాగే డ్రైవర్ దగ్గర ఒక 2 నిమ్మకాయలు కంపల్సరిగా పెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత నేనైతే ఇంట్లో వంటలు మాత్రము అత్తయ్య వాళ్ళకి 2 రోజులకు సరిపడగా ఇలాగా పప్పు, రసము, అలాగే అత్తయ్యకి ఇష్టమైనటువంటి బియ్యం రవ్వ ఉప్మా చేశానండి. ఇంకా ఆ తర్వాత ఈ టూర్లో ఏంటంటే మా నలుగురు అక్క చెల్లెలము, అలాగే మా పెద్దక్కండి, మా మేనత్త పెద్ద కోడలు అనమాట. అయితే అక్క వాళ్ళు మాత్రం ఆలగడ్డలో ఎక్కారు. ఇక్కడ నుంచి నేను, మా పెద్దమ్మాయి, అలాగే మా అక్క కొడుకు, ఇంకా మా అన్నయ్య కొడుకు అలాగా బయలుదేరామన్నమాట. అక్క నీకేం కావాలి? నాకు 2 ఇడ్లీలు, 1 వడ. సరే దోశ. గురు నీకు? దోశనే. అక్క నీకు? దోశ. మనం ఇంటి దగ్గర నుంచి ఎన్ని స్నాక్స్ చేసుకున్నా కూడా ఉదయం టిఫిన్ మాత్రం ఇలాగా తిరుపతికి వెళ్ళే వాళ్ళు కానీ, ఇటు అరుణాచలం పోయే వాళ్ళు కానీ, కాణిపాకం వెళ్ళే వాళ్ళు కానీ దువ్వూరులో దోశ కంపల్సరిగా తింటారు. ఈ దోశ వచ్చేసి కాణిపాకం పోయేంత వరకు గొంతులు ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఫేమస్ దువ్వూరు కారం. ఇంకా ఇప్పుడైతే చక్కగా పాటలు పెట్టేసుకొని ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా టూర్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ కాణిపాకం వెళ్ళాలి, ఆ తర్వాత శ్రీపురము, ఆ తర్వాత అరుణాచలం అని చెప్పేసి అరుణాచలంకి మామూలుగా నైటే 9కి 10 కల్లా వెళ్తామని చెప్పేసి రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇవాల్టి వీడియోలో మా రూమ్ టూర్ కూడా చూపిస్తాను, చాలా బాగుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే కాణిపాకంకి బయలుదేరుతూ ఉన్నాము. నేను నువ్వు విండి శనక్కాయలు, అత్తరాసన. నువ్వు సరా ఏం తెచ్చినావు? పాలకోవ తెచ్చిన. నువ్వు అక్క? పాలకోవ తెచ్చిన. నువ్వు గురమ్మ? సూపర్. ఓకే. వరద బాధితులకి పులిహోర ప్యాకెట్లు పంచుతారు. ఇప్పుడైతే కాణిపాకంకు వచ్చేసామండి. అసలు ఎట్లా వచ్చాము, ఎంత తొందరగా వచ్చామో అని అట్లాగా అనిపించింది అనమాట. ఆల్రెడీ నేను ముందటి వీడియోలో స్నాక్స్ ఎలా ప్యాకింగ్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా ఒక వీడియో షేర్ చేశాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి మాత్రము కాణిపాకంకి అక్క వాళ్ళ పిల్లలు 2, అలాగే మా చిన్నమ్మాయి, ఇంకొక అక్క కొడుకు అందరూ వచ్చేసారు. అక్కడ ఒక రూమ్ బుక్ చేశారు. అలాగే అందరము ఫ్రెష్ అప్ అయ్యామండి. సో చక్కగా గుడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. మామూలుగా గూగుల్లో టైమింగ్స్ చూసాము, కానీ వాటిలో ఉన్నట్టుగా లేదండి. ఇక్కడ మాత్రం 4 గంటల వరకు గుడి తెరవబడునని చెప్పారనమాట. అయితే ఇంకా మనం ఫస్ట్ చెప్పులు, అలాగే సెల్లులు అన్నీ ఒక చోట పెట్టాము. మనం ఫ్రెష్ అప్ అయ్యాం కదా అని చెప్పేసి అందరము గ్రూప్ ఫోటో అయితే తీయించుకున్నామండి. అలాగే మా అక్క వాళ్ళ పెద్ద కూతురు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, పోదాము, రష్ ఎక్కువగా ఉన్నట్టుంది, అందులో వీకెండ్స్లో వచ్చాము అని చెప్పేసి కొంచెం సేపు అయితే ట్రై చేసాము, బయటనే నిలబడుకున్నాం అనమాట. ఆ తర్వాత సరే వాళ్ళు ఫోన్ చేస్తే మన దగ్గర ఫోన్లు లేవు కదా, ఇంకా వద్దు పదా మనం దేవుడి మీద భారం వేసేసి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్ళామండి. కానీ లైన్ కదులుతూ ఉంటే అంతగా ఏం అనిపించదు అనమాట. అందులో ఆ నామస్మరణ స్మరించుకుంటూ వెళ్తే మనకి ఏం అనిపించదండి. నిజంగా ఏ గుడిలోకి వెళ్ళినా కూడా ఇంత రష్ ఉన్నారని అనుకుంటాం, కానీ ఆ గుడి ప్రాంగణంలో కాళ్ళు అడుగు పెట్టంగానే ఆ దేవుని నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. అవునా కదా? అట్లాగా వెళ్ళేసి వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బయటికి వచ్చినాక కంపల్సరిగా మనం ఇలాగ అంగళ్ళనైతే చూసుకుంటూ ఉంటాం కదండి, ఏవేవన్నా కొనుక్కోవాలా, ఇట్లాగా తీర్థయాత్రలకు వచ్చినప్పుడు మాత్రమే కొన్నింటిని మాత్రమే కొనుక్కుంటాము, అలాగే అవి గుర్తుండిపోయేలా పెట్టుకుంటాం కదా. సో మేమైతే ముగ్గులవి చూసామన్నమాట. ఇవి కొంచెం వంకర టింకరగా ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. ఎట్లా జరిగింది దర్శనం? దర్శనం చాలా బాగా జరిగింది. కొంచెం సేపు వెయిట్ చేసామన్నమాట, ఎవరో తెలుసని, ఎందుకులే అని చెప్పేసి కొంతమందే ఉన్నారని ఇంకా అతి శీఘ్ర దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ స్వామివారిని చాలా బాగా దర్శనం చేసుకున్నాము. అలాగే ఎంటర్ అయిన తర్వాత ఒక చిన్న బావిలాగా ఉంది, అక్కడేమో అందరు పైసలు వేస్తామంటే నేను కూడా వేశాను. పిల్లలు ఇక్కడ ఎందుకు వేస్తున్నావు అని క్వశ్చన్ మార్క్ వేశారు. ఎందుకు వేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి, తెలిస్తే. నాకైతే నిజంగా తెలియదు. ఓకేనా? ఎంతమంది సబ్స్క్రైబర్స్ కలిసారమ్మా?
ఈరోజు చాలా మంది కలిశారు. కొంతమంది ఏంటంటే సెల్లులో కూడా చూసుకొని మేము సఖీ డైరీసా కాదా ఈరోజు ఎందుకంటే డ్రెస్ వేసుకున్నాను కదా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. బాగుందా డ్రెస్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్స్ ఇంకా పిల్లలైతే అందరూ ఇది విజయ్ పిన్ని పనే కదా చాలా బాగా ప్యాకింగ్ చేసింది అని అట్లాగా మెచ్చుకుంటూ ఉంటే నేను పడిన కష్టం అంతా ఆ క్షణంలో మర్చిపోయానండి. ఎవరమైనా అంతే కదా. ఇంకా ఆ తర్వాత అక్క వాళ్ళు మాత్రము మా ప్రభావతి అక్క సరస్వతి అక్క ఇట్లాగా వాళ్ళు ప్రిపరేషన్ అండి మొత్తము. అంటే వాళ్ళు ఒకే సైడు ఉంటారు కాబట్టి ఒకరు పులగము ఒకరు చట్నీలు అట్లాగా తయారు చేసుకొని వచ్చారు. నేనైతే ఏ వంటకం తయారు చేసుకోలేదండి. ఇంట్లో మాత్రమే అత్తయ్య వాళ్ళకు వంట చేసామన్నమాట. మేము ఎక్కువ శాతం ఎక్కడికి టూర్లకు వెళ్ళినా కూడా పులగము పచ్చి పులుసు పచ్చి కారము కొబ్బరి చట్నీ ఇలాగా ఏదో ఒకటి తయారు చేసుకుంటాము. అప్పట్లో ఏంటంటే మేము వెళ్ళినది కరెక్ట్గా జూన్ 27వ తేదీ వెళ్ళామండి. అప్పుడు అక్క మాడి పండ్లు కూడా తీసుకొని వచ్చిందనమాట. ఇక్కడ గుడి వెనకాల మాత్రము నక్షత్రవనం అని ఒక పార్క్ ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది. మనం వెళ్ళినా కూడా అక్కడ మెయింటెనెన్స్ అనేది ఉంటుందన్నమాట. మనము ఏ నక్షత్రం ఉన్న వాళ్ళు ఆ చెట్టు చుట్టూరు ఒక 9 చుట్లు తిరిగితే చాలా మంచిదన్నమాట. ఇంకా ఆ తర్వాత అందరం తినేసి పైకి ఎక్కాము. బాగా ఫుల్గా భోంచేశారండి. ఇంకా అందరు తుడుచుకుంటున్నారనమాట. చెమటలు పట్టినాయి. అప్పట్లో కొంచెం ఎండ ఎక్కువగానే ఉండిందనమాట. కానీ మనం ఎప్పుడైనా టూర్ ప్లాన్ చేసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఆ మధ్యలో అలా చేసుకోవాలండి. బాగుంటుంది అనమాట. ఎంత బాగా డ్యాన్సులు వేశారు కదా. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఎప్పుడైనా మనం టూర్ ప్లాన్ చేస్తే ఒక్క 2 రోజులు అలాగా సంతోషంగా వెళ్ళి రావాలండి. ఇలాగనే మీరు కూడా ప్లాన్ చేసేసుకోండి. ఇంకా మనం బార్డర్ దాటిన తర్వాత ట్యాక్స్ అనేది కట్టాలి కదా. అక్కడ బండి నిలబెట్టి ట్యాక్స్ అయితే కట్టేసి వచ్చారు. మేము బండికి మామూలుగా కిలోమీటర్ కని ఇంత మాట్లాడుకున్నామండి. మనకు టోల్ గేట్లు ట్యాక్స్లు అవన్నీ మనమే పే చేయాలన్నమాట. డ్రైవర్కి ఫుడ్ అన్నీ మనమే అరేంజ్ చేయాలి. ఇంకా ఆ తర్వాత శ్రీపురం వచ్చామండి. మీరు ఎవరైనా గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని అనుకుంటే శ్రీపురం స్కిప్ చేసేయండి. ఎందుకంటే శ్రీపురంలో మనకి ఎంత లేదన్నా కూడా 6 కిలోమీటర్లు నడవాలి. ఇక్కడ 6 కిలోమీటర్లు నడిచి అరుణాచలంలో 14 కిలోమీటర్లు నడవాలి అంటే శక్తి చాలదండి. ఒకవేళ వయసు పిల్లలైతే హ్యాపీగా నడచొచ్చు. మేము తర్వాత అనుకున్నామండి ఎప్పుడైనా కూడా మనం కాణిపాకం వెళ్ళి డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నైట్ గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది అని అట్లాగా అనుకున్నాం అనమాట. ఎవరికైనా జీవితంలో అనుభవం ద్వారా తెలుస్తుందండి. ఇంకా ఇక్కడ టికెట్ల కోసం చూస్తూ ఉన్నాము. అమ్మవారి దగ్గర కాసేపైనా కూర్చుంటాము ప్రశాంతంగా. ఒక 500 టికెట్ తీసుకుందామా ఒకరొకరం అని చెప్పేసి అట్లాగా వెయిట్ చేశాము. సో అందరము ఒకరొకరికి 500 రూపాయల లెక్క టికెట్లు అయితే తీసుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. చాలాసేపు కూర్చున్నాము. అలాగే అక్కడ అమ్మవారికి అర్చన కూడా చేశారండి. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. మా పిల్లలు ఇక్కడ వెల్లూరులోనే చదివారండి. అప్పుడు ఏమనుకున్నామంటే చుట్టుపక్కల ఊర్లన్నీ చూడొచ్చు పిల్లల కోసం వెళ్ళినప్పుడు అని అట్లాగా అనుకున్నాం. కానీ ఏ ఊర్లు చూడలేదండి. ఒక్కసారి మాత్రమే శ్రీపురం వెళ్ళామన్నమాట. అప్పుడు ఇట్లాగా మేము చూడలేదు. జస్ట్ ఊకే అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాము. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకసారి ఇలాగ కూడా ట్రై చేయండి. ఇంకా పిల్లలు అక్కడ బాగా నడిచారు కదా ఆకలి అవుతుంది అని చెప్పేసి నేను మామూలుగా ఇంటి దగ్గర నుంచి ఇట్లాంటివి పేపర్ బ్యాగ్స్ తయారు చేసుకొని వచ్చాను కదా. ఈ నేరేడు పండ్లకే తయారు చేశానండి. సో నేరేడు పండ్లు కూడా కడగడానికి ఒక కవర్లో నీళ్ళన్నీ పోసేసి అప్పటికప్పుడు నీట్గా కడిగి ఒక బాక్స్ ఖాళీ బాక్స్ తెచ్చుకున్నాము. అందులో ఉప్పు కారం వేసేసి ఇలాగా బాగా గిలక్కొట్టి ఆ తర్వాత అందరికీ ఇలాగా పేపర్ బ్యాగ్లలో వేసిస్తూ ఉన్నాను. చక్కగా చాలా హ్యాపీగా తిన్నారండి. ఇంకా ఇప్పుడు ప్రయాణం వచ్చేసి అరుణాచలంకి కదా అని చెప్పేసి అందరము ఒక్కసారిగా ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః అని ఒక 5 సార్లు అనుకొని హ్యాపీగా బయలుదేరామండి. మనం ఎన్ని పైటిల్లు తిన్నా కంపల్సరీగా నైట్ అయితే కంపల్సరీగా టిఫిన్ తినాలి అని చెప్పేసి పిల్లలు గూగుల్లో సెర్చ్ చేశారండి. ఏ హోటల్ బాగుంటుంది రేటింగ్ ఎందులో ఉంది అని చెప్పేసి అలాగా మా చిన్నమ్మాయి సెర్చ్ చేసింది. ఇంకా అందరూ ఈ హోటల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ హోటల్కి వచ్చేసామండి. నిజంగా ఇక్కడ మామూలుగా అన్ని రకాలు ఆర్డర్ చేసుకున్నారు పిల్లలు మేము. నాకైతే ఇడ్లీ నచ్చింది. అలాగే
మామూలుగా ఈ రవ్వ దోశ కూడా చాలా బాగా నచ్చిందండి. మనం ఎవరైనా అన్ని ఆర్డర్ చేసుకున్నప్పుడు అందరూ నాది టేస్ట్ చూడు నాది టేస్ట్ చూడు అని అంటాం కదా, మీరు కూడా అంతే కదా. మేమైతే అంతేనండి. కాబట్టి అన్ని రకాలు తింటాము. మేము 5 మంది అక్కజెల్లెలం ఒక చోట కూర్చున్నాము, పిల్లలంతా ఒక సైడ్ కూర్చున్నారు. ఆ తర్వాత పిల్లలు ఏం చేశారంటే మిల్క్ షేకులు తాగారండి. మాకు సాయంత్రం కాఫీ తాగలేదు కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడ కాఫీ తాగామండి. సో నైట్ కాఫీ తాగామన్నమాట. ఇంకా అందరం ఎక్కిన తర్వాత ఆలోచన చేస్తూ ఉన్నాము, గిరి ప్రదక్షిణ నైటే చేద్దామా లేకుంటే ఉదయమే చేద్దామా ఏంటబ్బా అని అట్లాగా ఆలోచన చేసుకుంటూ ఉన్నాము. ఎలాగో అలాగా మా రూమ్కి అయితే వచ్చామండి. అస్సలు ఇది ఒక 2 నెలల క్రితమే బుక్ చేశారండి పిల్లలు. ఎంత బాగుందంటే ఒక ఫ్లాట్ తీసుకున్నామన్నమాట. మేము వచ్చింది 13 మంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క 1000 మాత్రమే పడింది. కానీ ఇది మాత్రం ఫ్లాట్ అందరికీ చాలా బాగా నచ్చిందండి. మీకు ఒకవేళ ఈ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి. పిల్లలు నచ్చి మెచ్చి బుక్ చేసుకున్నారనమాట. అందరము బాగా గడపాలి, ఎవరి అబ్జెక్షన్ లేకుండా అలాగ అనుకొనే బుక్ చేసుకున్నాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయిందండి. అసలు ఎంత బాగుందంటే మనం ఎంట్రన్స్లోనే సిట్అవుట్, ఒక సైడ్కి వంటగది, ఆ తర్వాత దేవుని గది, డైనింగ్ టేబుల్, ఒక 2 బెడ్రూమ్స్, అలాగే ఇంకొకటి పైన ఇంకో ఫ్లాట్ కూడా సేమ్ ఇదే విధంగానే ఉందండి. సో చాలా బాగుంది అనమాట. ఇంకా అందరము ఏంటంటే 11:30 అయింది కదా, మనం పడుకుంటే ఉదయం లేవలేము. అసలు పిల్లల్ని బంగపోవాలి, గిరి ప్రదర్శనకు రారు అని చెప్పేసి అక్క ఏం చేసిందంటే, అందరూ ఒక 10 నిమిషాలు నడుము వాల్చి ఆ తర్వాత అందరు ఫ్రెష్ అప్ కాండి అని చెప్పిందండి. సరే పెద్దమ్మ అని చెప్పేసి అందరు కాసేపు అట్లాగా పడుకున్నారు. అయితే పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనము గిరి ప్రదర్శనకు వెళ్ళిన తర్వాత ఇంకా ఆ తర్వాత దర్శనం అంటారు, మళ్ళీ ఊరు అంటారు. మనం ఎప్పుడు గడిపేది ఈ రూమ్లో ఈ బుక్ చేసుకునేది మనము కొంచెం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనేది వాళ్ళ కోరిక అనమాట. ఆ పిల్లలు ఆ వయసులో అలాంటి కోరిక ఉంటుంది. మనకేంటంటే మనం ఏ పని మీద వచ్చామో ఆ పని కంప్లీట్ చేసుకోవాలి అనేది మన ఆలోచన అనమాట. ఇంకా ఏం కాదు ఇవన్నీ కుదరవు అని చెప్తే అందరూ హ్యాపీగా రెడీ అయ్యారు. కానీ రూమ్ అయితే చాలా బాగుందండి. అలాగే నేనేం చేశానంటే అక్క వాళ్ళకి తెలియకుండానే డ్రెస్సులు తీసుకొని వచ్చానండి. మనమేం మోసేది లేదు కదా, మనకి గిరి ప్రదర్శనకి డ్రెస్సులు అయితే కంఫర్ట్గా ఉంటాయి అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా హాయ్ చెప్పండి. వేసుకుంటారు బాగుంది, అట్లే ఉన్నాయి అందరూ అట్లే హాయ్ చెప్పండి. అందరు రెడీ అయ్యారా? పిల్లలందరూ కలిసి ఇలాగ ఫోటోలు దిగుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇందులో ఎవరెవరు అనేది కూడా మీకు అందరికీ తెలుసు. నాకు 2 కూతుర్లు, మా అక్కకి 2 కూతుర్లు, మా అన్నయ్యకి 1 కూతురు 1 కొడుకు అనమాట. అలాగే మా ఇంకొక అక్కకు 2 కొడుకులు అనమాట. అలాగే మా ఇంకొక అన్నయ్య కొడుకు కూడా రాలేదండి. అలాగే మా చెల్లెలు 2 కొడుకులు రాలేదనమాట. వాళ్ళు 3 మిస్ అయ్యారు. కొంచెం బాధ అనిపించిందండి. ఎందుకంటే ఈ ప్లాన్ 3 నెలల నుంచి వేసాము, అందరు కలిసి వెళ్ళాలి అనేది నా కోరిక అనమాట. ఇంకా ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టామండి. ఫస్ట్ మనము వినాయకుని దగ్గర ఇలాగ దర్శనం చేసేసుకొని, నిజంగా ఎన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉన్నామండి అరుణాచలం వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి అని. ఆ స్వామివారు ఇప్పటికీ మాకు అనుగ్రహం ఇచ్చారు, శివయ్యనే పిలిచాడండి. కాబట్టి మేము వచ్చామని అనుకుంటూ ఉన్నాను. స్వామి పిలువంది మనమైతే రాలేమండి. ఇంకా బయలుదేరంగానే కొంచెం గాలి వాన మొదలయ్యాయి అన్నమాట. ఏంటబ్బా స్వామి మమ్మల్ని పరీక్షిస్తున్నావా తండ్రి అట్లాగా అనుకున్నాను. అయితే ఫస్ట్ మనం ఏంటంటే రాజగోపురం దగ్గర నుంచి మనం చక్కగా దీపాలు వెలిగించి ఆ తర్వాత కాయ కొట్టేసి మన సంకల్పం చెప్పేసుకొని బయలుదేరాలండి. కొంతమంది ఏంటంటే దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తారు, కొంతమంది గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకుంటారు. ఇంకా ఇప్పుడైతే కాయ కొడుతూ ఉన్నాను. కరెక్ట్గా 2:15 నిమిషాలు అయిందండి. ఇంకా స్వామివారిని అయితే నిజంగా వేడుకున్నానండి. ఎందుకంటే ఇది నా మొదటి ప్రయాణము. మామూలుగా ఆల్రెడీ నేను తిరుపతి వీడియో పెట్టానండి. ఇక్కడికి మాత్రం జూన్ 27 వచ్చాము, తిరుపతికి జూలై 27 వెళ్ళామండి. తిరుపతి వీడియోస్ అన్నీ కూడా షేర్ చేశాను. అరుణాచలం వీడియో షేర్ చేయలేదండి, లేటుగా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అరుణాచలం వీడియో గురించి చెప్పాలంటే మనకు తెలియదండి, మన అంత అనుభవం అయితే మనకు లేదు. కానీ ఇందులో నా అనుభవాలు మాత్రమే షేర్ చేయాలనుకుంటున్నాను. స్వామి గురించి చెప్పేంత చాకచక్యము లేదు. కానీ ఈ దారిలో నాకు ఎదురైనటువంటి అనుభవాలు, కష్టాలు, నష్టాలు, సంతోషం అన్నీ మీతో ఇవాళ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అందరం కలిసి బయలుదేరామండి. మనకు మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఉన్నాము అనేది ఇట్లాగా మనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఒక బోర్డు అనేది ఉంటుంది, ఒక రెడ్ సింబల్ ఉంటుంది. ఓహో ఇన్ని కిలోమీటర్లు నడిచాము, ఇక్కడికి వచ్చాము.
మొత్తము అష్టలింగాలండి, 8 లింగాలు ఉన్నాయన్నమాట. మనము ఫస్ట్ ఏ లింగము, ఇంద్రలింగంని దర్శనం చేసుకుంటాము. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి ఎండింగ్ అండి. మనము రాజగోపురం దగ్గర టెంకాయ కొట్టాం కదా, చివరికి మళ్ళీ అక్కడికే వచ్చి టెంకాయ కొట్టాలన్నమాట. ఇంకా పిల్లలంతా ఆల్రెడీ మా అక్క కొడుకు అరవింద్ అండి, నా పక్కన ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయి ఇంత ముందుకు 2 సార్లు వచ్చాడు కాబట్టి అనుభవంతో అడుగుతూ ఉన్నాను, అరే నేను నడవగలుగుతానా లేదా అని పదే పదే అడుగుతూ ఉన్నాను. స్వామి సంకల్పం ఉంటే నువ్వు నడుస్తావు పిన్ని అన్నారండి. ఇలాగ పిల్లలందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారనమాట. మధ్య మధ్యలో ఇక్కడ అన్నీ నేను బోర్డు అయితే డిస్ప్లే చేస్తూ ఉన్నాను, మీరు ఒకసారి చూడండి. మధ్య మధ్యలో చాలా దేవాలయాలు అలాగే లింగాలు అన్నీ చూసుకుంటూ వస్తామండి. కానీ మేము మిస్ చేసినది ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం మిస్ చేసుకున్నామండి. నైట్ కరెక్ట్గా 2:30కు బయలుదేరాం కదా, కొన్ని గుడులు కూడా మూత వేశారు. కానీ అట్లాగా తొంగి చూసేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. మీరు ఒకవేళ ఏ టైంలో బయలుదేరితే అనుకూలంగా ఉంటుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనేమనుకుంటున్నానంటే 3:30కు అలాగా మనము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామనుకో, చక్కగా కొన్ని దేవాలయాలు అయితే తెరిచి ఉంచుతాయి, చక్కగా దర్శనం చేసుకోవచ్చు అలాగా అనుకుంటూ ఉన్నాను. మనకు మొత్తం జర్నీ వచ్చేసి 6:30 గంట అలాగా పడుతుందండి. ఫస్ట్ అందరం కలిసి బయలుదేరాము, తర్వాత కొంతమంది ఫాస్ట్గా వెళ్ళారు, కొంతమంది వెనకాల వస్తున్నారు. అందులో మా అన్నయ్య కొడుకు మా పెద్దమ్మాయి వెనకాల వస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పేసి చాలా చోట్ల కూర్చున్నారు. ఇంకా మా చిన్నమ్మాయి ఉండి ఏమన్నా ముక్కుబడి మొక్కున్నావమ్మా నువ్వు అంటే, నేను ఎలాంటి ముక్కుబడి మొక్కోలేదమ్మా, నేను ముక్కొని మీ మీద అయితే నేను రుద్దలేదు, మీ ఇష్టం అమ్మ, నడిస్తే నడచండి లేకుంటే లేదని అన్నానమాట. ఇంకా పిల్లలు మాత్రము చాలా, అంటే మా పెద్దమ్మాయి చాలా ఏడ్చినిందండి. మధ్యలో బాబా గుడులు కూడా వచ్చాయన్నమాట. ఏం బాబా ఇంత పరీక్ష చేస్తున్నావు, మా పెద్దమ్మాయి ఎందుకు నడవలేకునుంది. నిజంగా మనం ఫస్ట్ అట్లాగనే అనుకుంటామండి, కానీ స్వామివారి నామస్మరణ అనుకుంటూ మనం ముందుకు బయలుదేరామనుకో ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ అయితే చేస్తామండి. మనము ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు కూడా ఏ సంకల్పంతో, అంటే చాలామంది ఏంటంటే కొంతమంది వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వాళ్ళు, అలాగే కొంతమంది ఇంట్లో సమస్యల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల ఒక్కరొక్కరికి ఒక్కొక్క విధంగా సమస్యలు అనేది ఉంటాయి. కొంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని, ఏ సంకల్పంతో మొదలు పెట్టామో గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనకు ఒకలాంటి అనుభవం అయితే కలుగుతుందండి. అందుకేనేమో ఇలాగా గిరి ప్రదక్షిణ పెట్టారేమో అని అన్నట్లుగా ఉంటుందండి. ఎన్ని అనుభవాలు ఎదురవుతాయంటే నిజంగా అసలు స్వామి చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాము అని అనుకునే బయలుదేరాలండి, అప్పుడే మనం గిరి ప్రదక్షిణ చేయగలం అన్నమాట. ఇంకా నేను మాత్రము మందంగా ఉన్నటువంటి సాక్సులు వేసుకున్నాము. మాకు మెయిన్గా ఏంటంటే స్టార్టింగ్లోనే ఒక 2 కిలోమీటర్లు అక్కడ రోడ్డు తయారవుతున్నదండి. అంత గులకరాళ్ళ మీద రావటంలో వెంటనే పిల్లలంతా డిసప్పాయింట్ అయిపోయారు, మేము నడవగలమా లేదా అని అట్లాగా అనుకున్నారనమాట. ఇంకా మా పెద్దమ్మాయి 4 సాక్సులు వేసుకొనిందండి, ఎంత వేసుకున్నా కూడా నడవలేకున్నది అనమాట. అయితే ఫస్ట్ చూడండి, నిజంగా నాకు ఇక్కడ చాలా హ్యాపీ అనిపించిందండి. నా అనుభవం ఏంటంటే ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు పిల్లలందరూ బాగా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, వెనకాల వచ్చే వాళ్ళని కూడా ఒక్కొక్కరండి, మా పెద్దమ్మాయిని మా అక్క కొడుకు నువ్వు నడవగలవు రాసోని అని చెప్పేసి ఒక 2 కిలోమీటర్ల వరకు అండగా ఉన్నాడు. ఆ తర్వాత మా అక్క చిన్న కొడుకు ఒక 2 కిలోమీటర్ల వరకు, ఆ తర్వాత మా అక్క చెల్లెళ్ళు అందరండి. మా పెద్దక్క మాత్రం రాలేదన్నమాట, రూమ్లోనే ఉండింది. అక్కకి కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మా పెద్దక్క రాలేదు. ఇంకా మా అక్క వాళ్ళు, మేము 4 కదండి, సో 3 అక్క వాళ్ళు కూడా అందరూ ఒక్కొక్క 2 కిలోమీటర్లు సోనీని అయితే పట్టుకొని వచ్చారనమాట. కానీ చివరికి అందరూ ఏంటి సోనీ అసలు నీకు నడవలేకపోతే నువ్వు ఆటోలో వెళ్ళొచ్చు, ఇబ్బంది పడొద్దు అని చెప్పారనమాట. సో అప్పుడు ధైర్యం తెచ్చుకునిందండి. ఎవరైనా కూడా మనకి వెన్నంటూ కొంచెం సేపే ఉండగలరండి, మన సంకల్పం అనేది ఉండాలండి. అది నేను మీకు తెలియాలని చెప్తున్నాను అనమాట. మనకు ఏదైనా జీవితంలో ముందుకు రావాలి అంటే చాలామంది పుష్ చేస్తారు, అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలండి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం అనమాట. ఇంకా లాస్ట్కి చివరికి నా చిన్న కూతురు ఏం చేసిందంటే, సోనీ 10 కిలోమీటర్లు వచ్చాం, ఇంకా 4 కిలోమీటర్లు నడవాలి. సో ఆ 4 కిలోమీటర్లు మనం ఆటోలో వెళ్ళామనుకో గిరి ప్రదక్షిణ పూర్తి అయినట్టు ఉండదు. యాక్చువల్గా ఆరోగ్యం బాగాలేని వాళ్ళైతే వెళ్ళొచ్చండి, కానీ మనకు అన్నీ బాగుండి కూడా ఎందుకు ఇట్లాగా, మనం చేద్దాం అని చెప్పేసి అక్క చెల్లెలు ఇద్దరు పౌరుషంతో బయలుదేరారండి. ఆఖరికి మాకన్నా ముందే వెళ్ళారనమాట. మీరు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు గమనించారో లేదో, ఇక్కడ నందులు ఎప్పుడు గిరి వైపే చూస్తూ ఉంటాయండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం ఊపిరి పీల్చుకున్నామండి, మధ్య మధ్యలో కాఫీలు తాగాము.
ఆల్రెడీ ఫుడ్ తినేసే బయలుదేరాం కాబట్టి కొంచెం 2-3 చోట్ల మాత్రమే కాఫీలు తాగాము. అయితే ముందు వెళ్ళిన వాళ్ళు వెనకాల వచ్చే వాళ్ళని అందరినీ కవర్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మోక్ష మార్గం ఉంటుంది, మనకు రైట్ సైడ్ ఉంటుందండి. చక్కగా అక్కడికి వెళ్ళి మనము దర్శనం చేసేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చి ఈ విధంగా మన ప్రయాణం కొనసాగించాలన్నమాట. ఇంకా చాలా మంది ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మేము వెళ్ళలేదు. ఇంకా ఆ తర్వాత ఇట్లాగా వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్కకి ఫోన్ చేసామన్నమాట, పెద్దక్కకి. అక్క బండిని పంపిస్తాము, మీరు రండి ఇక్కడికి అని చెప్తే సరే అని చెప్పేసి బయలుదేరింది. ఇక్కడ అందరం కలుసుకున్నామండి. ఎలాంటి నిబంధనలు అనేది ఉండవన్నమాట. చక్కగా మనం హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేయొచ్చు, తినేయనే చేయొచ్చు. తినక ముందు చేయటం కొంచెం కష్టము, మధ్యలో అన్ని తినుబండారాలు ఉంటాయి కాబట్టి చక్కగా తినేయచ్చు. ఈ వారము ఆ వారం అనేది లేదండి, ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకత ఉంటుంది. ఇంకా అన్ని దిక్కుల నుంచి లింగాలు అయితే ఉంటాయి, దర్శనం చేసేసుకోవాలి. అలాగే ఇట్లాగా కొంచెం చల్లపొద్దున మనము గిరి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా దగ్గరలోకి వస్తున్నామంటే ఇంకా ఉత్సాహం అన్నమాట. స్వామివారిని చూస్తాము, ఇంకా బాగా దర్శనం చేసుకుందాము, మనం సాధించాము అనేది ఒక మనకు ఎంతో హ్యాపీనెస్ అండి. నిజంగా గిరి ప్రదక్షిణ చేస్తున్నాము అంటే ఎంత అదృష్టమో ఉండాలండి. ఈ కొండకు రావాలంటేనే అదృష్టం కావాలి. ఇలాగే గిరి ప్రదక్షిణ చేసినాము మొదటిసారి అందరము అని అందరము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా పిల్లలు కూడా చాలా ముందు వచ్చేసారండి. స్వామి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసాము, నీ దగ్గరకు వస్తున్నాము అని చెప్పి మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే వెళ్ళి మళ్ళీ టెంకాయ కొట్టాలన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చి అందరము ఈ విధంగా టెంకాయలు కొట్టేశాము. ఆ తర్వాత నేను అనుకున్నటువంటి కోరిక నెరవేరితే మళ్ళీ ఈ కొండకు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తాను స్వామి అని అలాగ మొక్కున్నానండి. ఇంకా ఆ తర్వాత దర్శనానికి ఇక్కడ టైమింగ్స్ ఎంత పడుతుంది అని చెప్పేసి కొంచెం విచారించుకున్నాం అనమాట. 5:30 గంట పడుతుంది అని అలాగా అన్నారండి. మనకు మెయిన్గా ఏంటంటే వీకెండ్స్లో వస్తే చాలా టైం పడుతుంది, మనకు విడి టైంలో వస్తేనే బెటర్ అనిపించిందండి. మాకేంటంటే పిల్లలంతా సాఫ్ట్వేర్లు కాబట్టి శని ఆదివారాలే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇలాగ వచ్చాము. అయితే మేమేం చేసామంటే రూమ్కి వెళ్ళామండి. చక్కగా రూమ్కి వెళ్ళి అందరము స్నానాలు చేసేసి టిఫిన్ ఆర్డర్ పెట్టేసుకొని స్విగ్గీలో తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఒకేసారి ప్యాకప్ అండి. మొత్తం లగేజ్ అంతా బండిలో పెట్టేసుకొని బయలుదేరాము 12:30కి. మేము 12కు బుక్ చేసుకున్నాం కాబట్టి మరుసటి రోజు 12కే ఖాళీ చేయాలి కదా, కాబట్టి అలాగా మొత్తము లగేజ్ అంతా పెట్టేసుకొని ఖాళీ చేసేసి స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసామండి. ఈ రూమ్లో ఉన్నప్పుడు మేము ఆలోచన చేసామన్నమాట, ఏమైనా స్పెషల్ దర్శనాలు ఉన్నాయేమో, ఎవరైనా తెలిసేమో అని అలాగా ఆలోచన చేస్తూ ఉంటే మా అక్క కొడుకుని నాకు తెలిసిపోయింది అని చెప్పేసి మా అరవింద్ అందరికీ బుక్ చేశాడండి. సో చక్కగా అందరము దర్శనానికి అయితే బయలుదేరాము. కొంచెం కాన్ఫిడెంట్గానే వచ్చామండి, తొందరగానే అవుతుంది కదా అని చెప్పేసి. కానీ ఇక్కడ జనాలను చూస్తే చాలా భయం వేసిందండి. అసలు ఆ క్యూ లైన్ కూడా చాలా ఇరకాటంగా ఉండిందండి. మనకు స్పేసియస్గా లేదనమాట. కొంచెం ఏజ్డ్ వాళ్ళు, ఆయాసం ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టపడాల్సిందేనండి. కాబట్టి విడి రోజులలోనే వెళ్ళండి. మేమేం చేసామంటే నీళ్లు మర్చిపోయామన్నమాట. అసలు నీళ్లు దప్పిగా అవుతున్నాయి. ఇంకానే అక్కడ వాళ్ళకు ఒక చిన్న అమ్మాయి ఉన్నారండి. ఉన్నా కూడా వాళ్ళతో అడిగాము, అసలు వాళ్ళ పిల్లలకు కాదని మనకు నీళ్ళు ఇచ్చారండి. అప్పుడు నాకైతే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట. వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ పిల్లలు కూడా అడుగుతారు, కానీ మనకి నీళ్ళు ఇచ్చారు అంటే చాలా గ్రేట్ అండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కలిశారు క్యూ లైన్లో. సఖీ డైరీస్, కొంతమంది నంద్యాలలో, కొంతమంది రాయలసీమ బిడ్డ అట్లాగా వచ్చి చాలా మంది పలకరించారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ తర్వాత ఏ గుడికి వెళ్ళినా కూడా అత్తయ్య కంటిన్యూస్గా ఇంట్లో ఒత్తులు చేసే విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఇంకా ఒత్తులన్నీ ఇలాగే ఇచ్చారు. అక్కడ అయ్యగారికి స్వామి ఇవి మా అత్తగారు చేశారు స్వయాన అని చెప్పేసి ఇచ్చేశాను. స్వామివారు ఇలాగా ప్రసాదం ఇచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఇట్లాగా ఒత్తులు చేయటం అంటే కూడా చాలా గ్రేట్ అండి, అందరూ చేయలేరు. ఇంకా స్వామివారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అందరం కలిసి బయటకు వచ్చేసాము. ఇక్కడ మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. బయటకు వచ్చిన తర్వాత కొంచెం సేపు కూర్చోవచ్చు. ఇంకా ఇక్కడ ఈ స్వామివార్ల దర్శనం కూడా చేసేసుకున్నాము. అన్ని చోట్ల అండి. ఈ సంవత్సరం మాత్రము జనవరి 1 శ్రీశైలం వెళ్ళాం కదా మా నలుగురు అక్క చెల్లెలము. అక్కడ శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ జూన్లో ఈ సంవత్సరంలోనే మళ్ళీ రావటము, ఇలాగా గిరి ప్రదక్షిణ చేయటము. స్వామి పిలువంది మనమైతే రాలేము, మనకు కూడా సంకల్పం అనేది ఉండాలండి. కానీ ప్రతి ఒక్కరూ ఇలాగ రావటం చాలా మంచిదండి. నెక్స్ట్ మనకు ఆరోగ్యాలు బాగలేకుండడమో, నడవలేకపోవడమో, శరీరం సహకరించకపోవడమో ఎన్నో జరగచ్చు. కానీ అవకాశం ఉన్నప్పుడు ఇలాగ వచ్చి స్వామివారిని దర్శనం చేసేసుకోండి. గిరి ప్రదక్షిణ తప్పకుండా చేయండి.
ఇంకా అయితే మాకు కరెక్ట్గా బయటకు వచ్చేసరికి 2:30 అలా అయిందండి. పిల్లలకు బాగా ఆకలి అవుతుంది. ఇంకా తెచ్చినవి స్నాక్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అన్నీ తింటూ ఉన్నామండి. మా పెద్దక్క తెచ్చినటువంటి పాలకోవా, మా చెల్లెలు మసాలా పల్లీలు, పానక పప్పులు అందరం ఇలాగా తినేస్తూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత వెల్లూరులో చాలా రోజుల తర్వాత ఈ విధంగా టిఫిన్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత మా చెల్లెలు మా అక్క ఏం చేశారంటే స్నాక్స్ అన్నీ మిగిలాయి కదా అని చెప్పేసి ఒకరొకరికి ప్యాక్ చేసి ఇచ్చారండి. పిల్లలు మాత్రము వెల్లూరు టు బెంగళూరు బుక్ చేసుకున్నారు. ఇంకా నేను అలాగే మా 5 మంది అక్క చెల్లెళ్ళం మాత్రం ఇలాగ బయలుదేరామన్నమాట. సో ఈ విధంగా మా ప్రయాణం అనమాట. మేము ఇంటికి వచ్చేసరికి 2 అలాగా అయిందండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మరువలేనటువంటి ప్రయాణం అండి ఇది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం అయితేనేమి, మా పెద్దక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగా ఏ టూర్లు ప్లాన్ చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఓం అరుణాచలేశ్వరాయ నమో నమః.